ready? జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. అప్పుడే మనం సంతోషంగా జీవితం ముందుకు సాగించవచ్చు. వెల్కమ్ టు నా చిన్న కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేను మా వారు మా చిన్నోడి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇక్కడ స్కూల్స్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది. వాళ్ళ టీచర్స్ పిల్లల గురించి వాళ్ళ వీక్ పాయింట్స్ని కంప్లైంట్స్ లాగా లేకపోతే ఏదైనా నెగిటివ్ పాయింట్ లాగా కాకుండా మంచిగా పిల్లలు ఈ ఇయర్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, దేంట్లో ఇంప్రూవ్ కావాలి అనేసి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి పేరెంట్స్ టీచర్ ఎట్లా వర్కౌట్ చేయాలి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కొరకు అనేసి మెయిన్గా ఈ మీటింగ్లో మాట్లాడతారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ అతుకుపెట్టిన డైనోసార్లో మావాడు కలరింగ్ చేసిన డైనోసార్ ఎక్కడుందో వెతుకుతున్నాము మేము ముగ్గురము. ఇదే కదా ఇది, ఇటు చూడు, నిలబడు, నీ దాని పక్కన నిలబడు. అదే అది డైనోసార్ కదా. మా వాడు వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, నాన్న నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మర్చిపోకుండా తెచ్చుకున్నా, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు పొద్దున స్కూల్కు ఇన్స్ట్రుమెంట్ పట్టుకపోవడం మర్చిపోయినావు కదా అనేసి అన్నాడు. ఎవ్రీ ట్యూస్డే ఇంకా థర్స్డే స్కూల్లో వాళ్ళకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ రోజు ట్యూస్డే వాడు పొద్దున మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుపోవడం మర్చిపోయిండు. నేను తర్వాత తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చిన. మా వాడైతే ప్రతిరోజు ఏదో ఒక వస్తువు మర్చిపోయి వస్తాడు. అందుకే మీకు పోయినసారి కూడా లాస్ట్ అండ్ ఫౌండ్ చూపించింది కదా, లాస్ట్ అండ్ ఫౌండ్ తోటి అయితే మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే వాడు ప్రతిరోజు ఏదో ఒక వస్తువు మర్చిపోయి వస్తుండే. లాస్ట్ అండ్ ఫౌండ్లో కూడా వెతుక్కోపోతుండే సరిగ్గా. నేను మళ్ళీ వెళ్ళి వెతుక్కొని తీసుకొని రావాల్సి వస్తుండే. స్టిల్ ప్రతిరోజు ఏదో ఒక వస్తువు మర్చిపోకుండా అయితే ఇంటికి రాడు. అందుకే వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నాన్న నేను ఈరోజు అన్ని మర్చిపోకుండా తెచ్చుకున్నా, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ అని అడుగుతున్నాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి తుఫాన్ వస్తుందని స్టేట్ అలర్ట్ అయితే మాకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఇట్లా అలర్ట్ వస్తూ ఉంటది, తుఫాన్ వస్తుంది, ఫుడ్ అవి తెచ్చి పెట్టుకోండి, పవర్ బ్యాకప్ కోసం ఏమన్నా ఫెసిలిటీ చేసుకోండి అనేసి. కానీ మాకైతే ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. అందుకనే ఈసారి మేమేం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఆ రోజు సాయంత్రం నేను వంట చేస్తున్నా, 7 గంటలకు అట్లా కరెంట్ పోయింది. వస్తుందేమో అని ఎదురు చూసినాము. 8:30, 9 వరకు రాలేదు. ఇంకా మార్నింగ్ కొద్దిగా రైస్ ఉంటే పిల్లలిద్దరికి పెట్టేసిన. మేమైతే చెరో కరెంట్ పని తినేసి పడుకున్నాం. ఎలక్ట్రిసిటీ వాళ్ళ వెబ్సైట్ లో అదే రోజు రాత్రి పవర్ ఎప్పుడు బ్యాక్ వస్తుందని చెక్ చేస్తే వాళ్ళైతే దాంట్లో ఏమని మెన్షన్ చేసిందంటే సాటర్డే వరకు పవర్ రాదు అని చెప్పిండ్రు. ఈ రోజు ట్యూస్డే, సాటర్డే వరకు రాదని వాళ్ళు మెన్షన్ చేసిండ్రు. అంటే అట్లీస్ట్ ఇంకొక 2 days అన్నా పడుతుంది అనేసి అర్థమైపోయి ఇంకా నెక్స్ట్ డే రోజు పొద్దున్నే లేచేసి ఇంటి దగ్గర ఉన్న స్టోర్ లోకి వెళ్ళేసి బ్రెడ్ ఇంకా ఫైర్ వుడ్ అవన్నీ తెచ్చుకున్నాం. కానీ రాత్రంతా ఇంట్లో చాలా చల్లగా అయిపోయింది. 2 degrees అట్లా ఉండే, విపరీతమైన చలి ఉండే ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ తిన్నాక లంచ్ ఎట్లా అనేసి అనుకుని లంచ్ కొరకు ప్రయత్నాలు మొదలు పెట్టినాము. ఫస్ట్ అమెజాన్ లో స్టవ్ ఏమైనా దొరుకుతాయా అనేసి చూసినాము. స్టవ్లు అమెజాన్ లో ఉన్నాయి, కాకపోతే డెలివరీకి 3-4 days టైం పడుతుంది. సో ఇట్లా కాదు అనేసి ఇంకా బయట స్టోర్ లోకి వెళ్ళి తెచ్చుకుందాం అనేసి పోయినాము. గ్యాస్ సిలిండర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే స్టవ్లు మొత్తం అయిపోయినాయి. ఒక్క స్టవ్ కూడా లేదు. 2-3 స్టోర్స్ తిరిగినాము, అవైలబుల్ లేవు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అన్నీ. అంటే మాకంటే ముందే అందరూ కొనుక్కున్నారు. మేమేమో 11 గంటలకు నెమ్మదిగా పోయినాము, 11-11:30కి అట్లా. ఇంకా మాకు అర్థమైపోయింది స్టవ్లు ఏం దొరకవు అనేసి అనుకుని ఒక పిజ్జా షాప్కి వెళ్ళేసి పిజ్జా కొనుక్కొని వచ్చేసినాం ఇంటికి వచ్చేసి అమెజాన్ లో స్టవ్ అయితే ఆర్డర్ పెట్టినాము. సరే ఎప్పుడైనా రాని పెట్టనైతే పెడదామనేసి పెట్టేసినాము. తర్వాత ఇంకా కర్రలతోటి మంట పెడదాము వేడి కొరకు ఇంట్లో అనుకున్నాం కదా, ఇంకా దాని మీద వండుదామనేసి అనుకొని స్టార్ట్ చేసినాము ఇంకా మధ్యాహ్నం కల్లా. మా పిల్లలిద్దరు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏమో వాళ్ళకి సెలవు వచ్చింది, సెకండ్ థింగ్ ఏమో మేము వచ్చి గత 8 ఏళ్ళు అవుతుంది అమెరికాకి, ఎప్పుడు ఫైర్ ప్లేస్ లో ఫైర్ పెట్టలేదు, ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ఏంటి అనేసి చూస్తున్నారు. కట్టెల పొయ్యి ఎట్లుంటది ఏంటి అనేది వాళ్ళకి అసలే తెలియదు.
నాకే సరిగ్గా తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడన్నా మా అమ్మ అప్పాలు చేసినప్పుడు కర్రల పొయ్యి పెట్టి చేస్తుండే, అంతే తప్ప అది కూడా చిన్నప్పుడు, నేను 8-9 ఏళ్ళు ఉన్నప్పుడు. తర్వాత మేము వరంగల్కి షిఫ్ట్ అయినాము, తర్వాత ఇంకా అసలు కర్రల పొయ్యి అనేదే తెలియదు. గ్యాస్ స్టవ్ మీదనే అన్ని వండుకునేది. ఇంకా మా పిల్లలకైతే అసలు ఆ కొంచెం కూడా తెలియదు, ఎప్పుడు కూడా చూడలేదు డైరెక్ట్ గా. వాళ్ళు కర్రల పోయింది, వాళ్ళిద్దరైతే ఫుల్ ఎక్సైటెడ్. మా అమ్మ అయితే ఇంకా సూపర్ ఎక్సైటెడ్ ఉంది, కొంచెం పెద్దది కదా, తనకి సెలవు ఒకటి వచ్చింది. ఫ్రెండ్స్ ఏమో ఊరికే మెసేజ్ చేస్తున్నారు, నీకు కరెంట్ పోయిందా అని తెలుసుకోవడానికి. ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతారు అన్ఎక్స్పెక్టెడ్ సెలవు వచ్చేసరికి. ఏం చేస్తున్నావు గుండు? కరెంట్ పోయింది నిన్న రాత్రి నుంచి, కరెంట్ లేదు. తుఫాన్ వచ్చింది. తుఫాన్ అయిపోయింది అనుకుంటా, కానీ కరెంట్ పోయింది. నిన్న రాత్రి 7 o'clock కరెంట్ పోయింది. ఈరోజు లేదు స్కూల్. మాకు కరెంట్ థర్స్డే రోజు మధ్యాహ్నం అట్లా వచ్చింది. మా వారైతే థర్స్డే రోజు ఇంకా ఆఫీస్ పని చాలా ఉందనేసి సియాటల్లో ఆఫీస్ తనది, ఆఫీస్కి వెళ్ళిపోయిండు. అరౌండ్ 12 గంటలకు అట్లా కరెంట్ వచ్చింది. ఇంకా కరెంట్ రాగానే ఫస్ట్ నేను అంతా ఇంకా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన ఇల్లంతా. ఇక్కడ చూడండి, ఈ గిన్నెలు 5 గిన్నెలు నేను యూస్ చేసిన కట్టెల పొయ్యి మీద. 5టికి చాలా మసి పట్టింది. నాకైతే తెలియదు ఇండియాలో కర్రలు ఇక్కడ కర్రలు వేరేనేమో, అందుకే ఇట్లా పడుతుందేమో నాకైతే అనిపించింది. ఈ 5 గిన్నెలు తోమడానికి నాకు 45 నిమిషాలు పట్టింది. అందరూ అమెరికా గురించి గొప్పలే చెప్తారు కదా మన పేరెంట్స్. అమెరికాలో మా పిల్లలు ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు, ఆ బిల్డింగ్లు ఉన్నాయి, ఈ బిల్డింగ్లు ఉన్నాయి, అదని చెప్తారు కదా. అమెరికాలో కష్టాల సంగతి అయితే ఎవరు చెప్పరుకుంటారు. ఇట్లాంటి కష్టాలు కూడా పడాలి, ఎన్ని డబ్బులు వస్తున్నాయా, ఎంత ఏంటి అని లెక్కేస్తారు చాలా మంది. ఇట్లాంటి కష్టాలు కూడా ఉంటాయి ఇక్కడ, అవి ఎవరికి కనబడాయి. ఇండియాలో ఉండే ఆ కష్టాలని మీరు అంటారు కావచ్చు, ఇండియాలో కూడా ఉంటాయి. కాకపోతే మనకు ఎక్కడి నుంచో ఒకరి నుంచి కొద్దిగా సహాయం దొరుకుతుంది. ఎట్లా అంటే మనకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఒక 5,000 పెట్టి పని మనిషి పెట్టుకోవస్తుంది, డొమెస్టిక్ హెల్ప్ కొరకు దొరుకుతారు. ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే 2 లక్షలు సంపాదించినా నువ్వు ఆ డొమెస్టిక్ హెల్ప్ ని పెట్టుకోలేవు, అంత ఎక్స్పెన్సివ్ ఉంటది ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్. అనుకుంటారేమో ఇన్ని కంప్లైంట్స్ ఉండగా అమెరికాలో ఎందుకు ఉంటారు అనేసి. నేనైతే దాని మీద ఇంకొక సపరేట్ వీడియో చేస్తా. ఇక్కడ శనివారం రోజు పొద్దున మేమందరం సియాటల్కి పోతున్నాము. మా చిన్నోడు 5K రన్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు స్కూల్ నుంచి. గత 2 నెలల నుంచి స్కూల్లో వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు 5K రన్ కోసము. వీక్లో 2 రోజులు ఆఫ్టర్ స్కూల్ తర్వాత ఒక 2 గంటలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండే. సో ఈ రోజు సియాటల్లో ఆ 5K రన్ ఉంది పొద్దున 10 గంటలకు. కానీ వాళ్ళ టీచరు 9:30 వరకు అక్కడ ఉండమని అన్నాడు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఏదో సప్లైస్ ఇస్తారట రన్ కొరకు అనేసి. లాస్ట్ 3 days నుంచి స్కూల్ లేదు, సో వాళ్ళు అది హ్యాండ్ ఓవర్ చేయలేకపోయిండ్రు స్టూడెంట్స్ కి. ఇక్కడ వీడియోలో మనకు రైట్ సైడ్ పెద్ద బిల్డింగ్ W తోటి కనబడుతుంది కదా, అది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బిల్డింగ్. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్. అమెరికా మొత్తంలో టాప్ 10 ర్యాంకింగ్ లో దీని ర్యాంకింగ్ వచ్చేసి 2020-24 కి ర్యాంకింగ్ 7 వచ్చింది. మంచి కాలేజ్, కంప్యూటర్ సైన్స్ ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళ కొరకు. ఏంట్రా బొమ్మ అట్లా చూస్తుంది, 2 గొడ్డలు పట్టుకొని. అక్కడ బస్ స్టాప్ అట్రా కుక్క ఎట్లా డెకరేషన్ చేసి పెట్టింది చూడరా. అవునా, రెస్టారెంట్ పేరు బస్ స్టాపా? డాడ్ పార్కింగ్ దొరుకుతా, డాడ్ అంటే మీరు క్రో చూడు, లేక్ చూడు, డాడీ ఒక చూడ. పికిల్ బాల్ ఆడుతున్నారు, ఓల్డ్ పీపుల్ పికిల్ బాల్. ఏంది అక్కడ స్పేస్ ఉంది కదా, ఆ మధ్య ఇరికించి ఇక్కడ కూడా ఉంది, ఈ మధ్య ఇరికించేసి పెట్టొస్తానే. నాకైతే కష్టం కానీ. మా వారు కార్ పార్క్ చేసి వస్తా మీరు వెళ్ళండి అంటే మేము ముందు వెళ్తున్నాము. వాళ్ళ స్కూల్ టీం ఎక్కడుందా అని వెతుక్కుంటూ. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ప్రస్తుతం 0 చూపిస్తుంది, కానీ గాలి పెట్టడం వల్ల ఇంకా చల్లగా అనిపిస్తుంది.
చూస్తున్నారు మమ్మీ, అందుకే అందరూ లెట్ మీ రన్ వాళ్ళే. And then this friend. You made it! Okay, here you go. Sign goes on the front. Chip goes to the hip. Okay, here we go. This is a little t-shirt to help celebrate and commemorate today's event. Yes. Maybe. Okay, put your sign on, okay? Put your tag on. You can color your hair green. ప్యాంట్ పెట్టుకోమన్నది. మిస్ అవుతుంది. పార్టిసిపేట్ చేసే పిల్లలంతా గేరప్ అయినాక వాళ్ళ టీచర్ అయితే కొద్దిసేపు వాళ్ళను వార్మప్ చేయించింది. తర్వాత రన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. Hey boys. And my sister struck me with the just gonna play video games. Right? How do you use pups? I'll run with it, by the way. Yeah, sure. Thank you. Let me run. లెట్ మీ రన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మాకైతే ఇంతకు ముందు తెలియదు దీని గురించి. మాకు స్కూల్ నుంచే ఈమెయిల్ వచ్చింది, నవంబర్ మంత్ ఎండ్ లో 5K రన్ ఉంటుంది, దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి, 2 months ట్రైనింగ్ ఇస్తారు, వీక్ లో ట్వైస్, మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అనేసి అడిగారు. ఇది 3rd, 4th, 5th grade బాయ్స్ కి మాత్రమే. ఫాల్ టైంలో బాయ్స్ కి పెడతారంట. ఇంకేదో వేరే ఆర్గనైజేషన్ కూడా ఉందంట, సేమ్ రన్నింగ్, అది గర్ల్స్ కోసం ఉంటుందట, అది స్ప్రింగ్ టైంలో ఉంటుందట. బాగుంది కదా. వాళ్ళు లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తారంట. మొత్తం 2.8 miles చుట్టూ ఉంది లేక్ చుట్టూ. ఆ పాత్ అంతా కవర్ చేసుకొని వస్తారట. 2.8 miles అంటే అరౌండ్ 4.5 kilometers. సో 40 minutes 50 minutes పడుతుంది కావచ్చు. మేమైతే ఇంతకుముందు ఈ ప్లేస్కి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా పొద్దున్నే సన్ రైజ్ అవుతూ ఉంటే ఈ నీళ్ళ అల్ల చప్పుడుకి, పిట్టల మధ్యలో, చెట్ల మధ్యలో మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఇంత పొద్దున్నే ఎప్పుడు పోమేమో, మా చిన్నోడు ఈ రన్ వల్ల ఇక్కడికి పొద్దున్నే వచ్చినాము. మా వారితో అదే అంటున్నా, ఇంత దగ్గర ఉంది మనం ఎప్పుడు వెళ్ళలేదు, చాలా బాగుంది అని అంటున్నా. మా వారు మా అమ్మాయి ఇద్దరు అక్కడ బోట్ చూస్తున్నారు. ఏంటా అనేది చూస్తే ఫిషింగ్ చేసుకోవచ్చట ఈ లేక్లో. కాకపోతే 1 monthకు 4 చేపల కంటే ఎక్కువ తినద్దు అంట. ఎందుకు అంటే ఆ ఫిషెస్లో మెర్క్యూరీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది, అది బాడీకి హార్మ్ చేస్తుంది. 4 ఫిషెస్ కంటే ఎక్కువ తినొద్దు అని. ఏ జాతి ఫిష్లు ఉన్నాయి అనేసి కూడా బోర్డులో చెప్పిండ్రు. నువ్వు అక్కడ కింద పార్కే రాలి కింద పార్కే రాలే సీట్ల మీద ఏంటంటే నీళ్ళు ఉంది పక్కన నీళ్ళు సైడ్ బోర్డింగ్ ఉంటుంది. ఇంతలోపు మా వాడు రన్ పూర్తి చేసుకొని వచ్చేసిండు. గత 2 months నుండి ఈ రన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. వర్షము, చలి అన్ని తట్టుకొని. వాడికైతే లాస్ట్ మంత్ 2 సార్లు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గిన నెక్స్ట్ డేనే మళ్ళీ ప్రాక్టీస్కి పోయిండు. అందుకే వాడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు పర్సీవరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. అంటే పట్టుదలతోటి ఎంత డిఫికల్ట్స్ వచ్చినా వదిలేయకుండా చేయడము. పేరెంట్స్గా మేము కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. పిల్లలు చేసే చిన్న చిన్న అచీవ్మెంట్సే కానీ పేరెంట్స్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు నా చిన్న ముచ్చట్లు. మళ్ళొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.